హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్. ఈరోజు మార్నింగే ఊరు బయలుదేరాల్సి వచ్చిందండి. మార్నింగ్ 6 అయ్యింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పుడైతేనే బాగుంటుంది. అలాగే ముందు రోజు యోగా డే అనేసి యోగా డే పెట్టారండి వైజాగ్లో. అసలు ఖాళీ లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోద్దని మర్నాడు వెళ్తున్నాం అనమాట. ఇది ఆనందపురం రోడ్. చూసారు రోడ్ ఎంత ఖాళీగా ఉందో. అసలు ఇటు సైడ్ అంటే మన అన్నపురం సైడు కట్ అయితే ఇంకా వైజాగ్ తగలదండి. డైరెక్ట్గా మనం ఇక్కడ స్టార్ట్ అయితే అనకాపల్లి తేలుతాం. ఖాళీగా ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఈ ఆనందపురం ఇక్కడ అన్నీ తక్కువగా దొరుకుతాయండి. పువ్వులు కానీ కూరగాయలు కానీ ఏమన్నా తక్కువగా దొరుకుతాయి. మంచి పూజలప్పుడు అక్కడే కొనుక్కోవడానికి బాగుంటాయి. ఎలా అంటే మనకి ఇప్పుడు కడియంలో పువ్వులు ఎలా ఉంటాయి ఫేమస్, అలాగే ఇక్కడ తక్కువ దొరుకుతాయి అన్నమాట. కేజీ లెక్క అమ్ముతారు పువ్వులండి. అది దాటిన తర్వాత టోల్ గేట్లో ఇక్కడ లారీలు అన్నీ ఉన్నాయి. మనతో సపరేట్ కదా, పొట్టిబండి వేసుకొని జీమని వెళ్ళిపోవడమే. ఫాస్ట్ గట్ట ఉండాలి. కార్లు గట్ట అయితే ఇలా బళ్ళు అనుకోండి, సింపుల్గా ఏ సందుగొందులో నుంచి అన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాతావరణం కూడా బాగుందండి, చల్లగాన. మా ఊరు వెళ్ళేటప్పటికి కరెక్ట్గా మా ఊరు ఒక అరగంట ప్రయాణం ఉందనగా ఎండ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఒక బోర్డు వెళ్ళింది కదా, ఈ మధ్యదారిలోనే అంటే పెందుర్తి కన్నా ముందే మనకి సింహాచలం తగులుతుందండి. అటు రోడ్ ఇటు వెళ్ళిపోవచ్చు. మనం వైజాగ్ అటు కన్నా ఈజీగా ఇటు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. తొందరగా ఒక పావుగంటలో వెళ్ళిపోవచ్చు సింహాచలం కొండకి. చూసారా రోడ్డు ఎంత ఖాళీగా ఉందో, ప్రశాంతంగా వచ్చేసామండి. అసలు ఎంత టైం పట్టింది, మార్నింగ్ 6కి బయలుదేరితే ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిందండి. కానీ గాలి మాత్రం గట్టి కొట్టింది, ఎక్కడ ఎగిరిపడిపోతామని భయం వేసింది. చాలా ప్రశాంతంగా గడిచిందండి. ఎప్పుడన్నా మనం వింటర్లో కానీ సమ్మర్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. మార్నింగ్ బయలుదేరితేనే బాగుంటుంది, లేకపోతే ఉండి కొద్దీ ఎండెక్కిపోద్ది బళ్ళు మీద వెళ్ళిన వాళ్ళకైతే. మామూలుగా మనం ఈ కార్లో వెళ్తే పర్లేదు, ఏసీ ఉంటుంది కాబట్టి. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను, మాటల్లో చెప్పలేను. వాతావరణం కూడా చల్లగా ఉంది. అదే మేము అందుకే బైక్ మీద వెళ్ళిపోయాము. అదే బస్సు అయితే 3 బస్సులు మారాలండి, చాలా ఇబ్బంది అయిపోద్ది లగేజ్ అదే అనేసి బండి మీద బయలుదేరాము. వచ్చామండి అనకాపల్లి. అక్కడ కొడితే ఇక్కడ తేలేమన్నమాట అనకాపల్లిలో. మధ్యలోనే తీసానండి, పెద్ద ఏం తీయలేదు. ఇది అన్నవరం దాటిన తర్వాత మామిడి పళ్ళులో చాలా రకాలు ఉంటాయండి, మీకు తెలిసే ఉంటుంది. రసాలు, చెరుకు రసాలు, బంగిని పిల్లి, కలెక్టర్, చాలా కాయలు, సూరణ రేఖ, చాలా కాయలు ఉంటాయి. ఇది అన్నవరం అంటే ఆ పళ్ళు అన్నవరం కన్నా ముందే అన్నవరంలో అనమాట. ఇది అన్నవరం కొండ తీసాను, సరిగ్గా పడలేదు. అది నైట్ టైం అయితే మంచి లైటింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది డే టైం కాబట్టి సరిగ్గా పడలేదు. అది సాఫీగా నడిచిపోయిందండి. ఇలా ఉండాలి, ఎందుకంటే బండి మీద వెళ్తున్నాం కాబట్టి వర్షం లేకుండా ఎండ లేకుండా ఇలాగుంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి సాఫీగా నడుస్తుంది ప్రయాణం అనేది. చెట్లు కొమ్మలకో ఏం చేస్తాం చెప్పండి. అది జూమ్ చేశాను కానీ అస్సలు కొండ ఎక్కడ కనబడలే. మరి మీకు కనిపిస్తుందో లేదో. అన్నవరం ప్రసాదం ఉంటుందండి, మరి మామూలుగా ఉండదు. అన్నవరం ప్రసాదం మన ఇంటి దగ్గర ట్రై చేసిన అంత టేస్ట్ రాదండి, అంత బాగుంటుంది అన్నవరం ప్రసాదం. కొనుక్కొని ట్రై చేయండి. తర్వాత అన్నవరం దాటాక ఇది ఎర్రవరం అండి. ఎర్రవరంలోని ఆంజనేయ స్వామి మరి ఎన్ని అడుగులు ఉంటుంది కానీ పెద్ద బొమ్మ ఉంటుందండి. నైట్ టైం లైట్లు గట్ట వెలుగుతాయేమో. ఎర్రవరం దాటిన తర్వాత జగ్గంపేట ఉంటుంది కదా, జగ్గంపేట సైడ్ నుంచి వెళ్ళిపోతే ఆ ఊరు కట్ అయిపోద్ది. మా ఊరు సైడ్ రోడ్ ఎక్కాలి. మధ్యలో అడవి తగులుద్దండి, ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుందేమో అడవి. అక్కడ మాత్రం అసలు సిగ్నల్ ఉండదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఎండాకాలం అయితే ఏసీలో ఉన్నట్టు ఉంటుంది, కూలింగ్ చాలా బాగుంటుంది. ఇంకా కోతులు చెప్పక్కర్లేదు. అసలు ఇంతకుముందు అయితే రోడ్లు ఎంత చెత్తగా ఉండేవో. బండి మీద వచ్చినప్పుడు అయితే ఎగిరి గెంతేసేవాళ్ళమి. స్పీడ్ బ్రేకర్లు కానీ గుంటలు, ఆ పక్కన కోతులు ఒకటి. మనం ఏమైనా తెచ్చుకుంటే కారులో వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి వేసేస్తారనుకుంటా, అందుకని రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాయి. ఈ బండ్ల మీద వెళ్ళిన వాళ్ళకి అడ్డు వస్తుంటాయి. స్లోగా వెళ్తే మీదకి ఎక్కేస్తాయి, ఏమన్నా ఉన్నాయేమని లాగేస్తుంటాయి, కరుస్తాయేమని భయం. బండి కింద పడితేనేమో ఆ బండి ఎక్కిస్తే కోతులన్నీ వచ్చి ఒకసారి మీద పడిపోతుంటాయి.
అదొక భయం. వాటి సైన్యాన్ని వేసుకొచ్చేస్తాయి. ఏదైనా కోతి పిల్ల కానీ చిన్న దరిసిన చాలా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు గుడి ఒకటి దాటింది కదండి, అది సింగారం తల్లి గుడి. మనకి ఫిబ్రవరిలో అంటే మాఘమాసంలోని పండుగ చేస్తారండి. ఉగాది కన్నా ముందండి వారం పొద్దున్నేసి పండుగ చేయించుకుంటారండి. ఈ గుంటలు ఉన్నాయే, ఇప్పుడు రోడ్లు బాగున్నాయండి. మన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అయితే చాలా బాగున్నాయి. రోడ్లన్నీ బాగు చేయించారు. అలాగే నైట్ టైం అసలు ప్రయాణం చేయకూడదండి, ఇటు సైడ్ చాలా డేంజర్. అడవి కదండి, జంతువులు గట్ట ఉంటాయి కాబట్టి నైట్ అసలు రాలేము. డే టైం అయితేనే బాగుంటుంది. తర్వాత ఆ అడవి దాటిన తర్వాత మా ఊరికి ఆ అడవికి మధ్యలో ఈ వంతెన ఉంటుందండి, ఈ బ్రిడ్జ్ నుంచి వాటర్ వెళ్తుంది అనమాట. ఎక్కడ చూడలేదండి బ్రిడ్జ్ మీద నుంచి బస్సులు వెళ్ళడం, కార్లు వెళ్ళడమే కానీ ఏదో స్పెషల్గా వాటర్ వెళ్తుంది. గోదావరి వాటర్ అనుకుంటుంది. తర్వాత ఈ మా ఊరు దగ్గరలోనే ఇది ఒక ఫ్యాక్టరీ ఉంటుందండి, సగ్గుబియ్యం ఫ్యాక్టరీ. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం, కొన్ని ఇచ్చారు తినడానికి పిక్నిక్ వెళ్ళినప్పుడు. తర్వాత మా ఊరు వచ్చేసింది. మా ఊరికి వచ్చినప్పుడు అయితే ఏమనిపిస్తుంది, మనకి వెనకాల ఫ్లాష్లు వస్తుంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి పిక్చర్స్ అన్నీ వస్తుండి గుర్తుకొస్తున్న ఈ పాటలు వస్తాయి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి ఉందబ్రా పాట వస్తుంది. అదే ఊరదిలి వెళ్తున్నప్పుడేమో ఆ రోజులు మళ్ళీ రావు ఆ పాటలు వేసుకోవాల్సి వస్తుంది. ఏంటో మన జీవితం. కానీ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఎంత సంతోషంగా ఉంటుందో అసలు రాబుద్దేదు. వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వచ్చినప్పుడు అంత బాధ అనిపిస్తుంది. ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. మన సొంతూరే. అందుకని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి మన ఊరిని. అమ్మాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి పిచ్చిగూడు కట్టుకుని ఉందండి, బంగారు పిచ్చిగూడు. అంతేనండి, వీడియో ఎక్కడితే ఎండ్ అయిపోయింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.